భాగ్యనగరంలో గణేష్ నవరాత్రుల సందడి మొదలైంది. ఉత్సవాల వేళ అందరి దృష్టిని ఆకర్షించే ఖైరతాబాద్ మహాగణపతి భక్తులకు దర్శనమిచ్చేందుకు సర్వాంగ సుందరంగా సిద్ధమయ్యాడు. విగ్రహ నిర్మాణంలో అత్యంత కీలకమైన కన్ను దిద్దే కార్యక్రమం పూర్తి కావడంతో ఇక 2 రోజుల ముందుగానే బడా గణేష్ భక్తులకు కనువిందు చేస్తూ ఉన్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కుమార్ అందిస్తారు. గణేష్ నవరాత్రుల సందడి మొదలైందనే చెప్పొచ్చు. ముఖ్యంగా ప్రతి ఏటా కూడా ఇటు హైదరాబాద్ జంట నగరాల్లోని అనేక వినాయకుడు మండపాలు అయితే ఏర్పాటు చేస్తారు. అలాగే గణేషుడిని 11 రోజుల పాటు విశిష్టంగా పూజలు అయితే చేస్తారు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఇటు మనకి గణేష్ పండుగ అంటే గుర్తుకొచ్చేది ఖైరతాబాద్ గణేష్. ప్రపంచవ్యాప్తంగా కూడా ఇటు ఖైరతాబాద్ గణేష్కి చాలామంది భక్తులు అయితే ఉన్నారు. ప్రతి ఏటా కూడా కొన్ని లక్షల మంది ఏదైతే ఖైరతాబాద్ గణేష్ని అయితే దర్శించుకుంటారు. అలాగే ఇప్పుడు తాజాగా ఏదైతే ఈసారి ఖైరతాబాద్ గణేష్ విగ్రహ రూపణ కూడా పూర్తయిందనే చెప్పొచ్చు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఉత్సవాల వేళ అందరి దృష్టిని ఖైరతాబాద్ గణేష్ ఆకర్షించుకుంటాడనే చెప్పొచ్చు. అలాగే మరొక పక్క విగ్రహ నిర్మాణంలో అత్యంత కీలకమైన కన్నుదిద్దే కార్యక్రమం కూడా పూర్తి కావడంతో 2 రోజుల ముందుగానే బడా గణేష్ భక్తుల్ని కనువిందు చేస్తున్నాడు. ఈ ఏడాది గణనాథుని ఏ రూపానికి అంటే ప్రత్యేకత ఏంటనేది అయితే ప్రస్తుతం మనం అయితే చూడొచ్చు. ముఖ్యంగా ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న యుద్ధ వాతావరణ పరిస్థితుల నేపథ్యంలోని లోకానికి శాంతి సందేశాన్ని అందించేందుకు ఈ ఏడాది గణనాథుడు శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతి కింద అయితే ప్రస్తుతం ఏదైతే రూపుదిద్దుకున్నాడనే చెప్పొచ్చు. అలాగే మరొక పక్క శ్రీ విశ్వశాంతి మహాగణపతి కింద ఏదైతే 71 సంవత్సరంలో అడుగుపెట్టింది. ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ ఈసారి 69 అడుగుల భారీ మట్టి విగ్రహాన్ని అయితే ఏర్పాటు చేశారు. ముఖ్యంగా విగ్రహ నిర్మాణంలో చివరి ఘట్టమైన నేత్రాలను కూడా గీసే కార్యక్రమాన్ని శిల్పి రాజేందర్ పూర్తి చేయడంతో మహాగణపతి రూపం పూర్తయిందనే చెప్పొచ్చు. ముఖ్యంగా అనంతరం బడా గణేష్ ఆగమనం కూడా ఏదైతే నిన్న డీజేలతో పాటు ఇటు హోరా బ్యాండ్లతోని ముఖ్యంగా ఈ నిన్న ఆగమనం కూడా చేయడం జరిగింది. దీంతో స్థానిక భక్తులు ఉత్సవాలకు ముందే స్వామిని దర్శించుకునే అదృష్టం కూడా కలిగిందనే చెప్పొచ్చు. వినాయక చవితి సందర్భంగా ఖైరతాబాద్ గణనాథుని దర్శనానికి లక్షలాదిగా భక్తులు తరలి వచ్చే అవకాశం ఉందన్న హైదరాబాద్ నగర పోలీసులు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లతో పాటు ట్రాఫిక్ ఆంక్షలు కూడా విధించారు. ఈ నెల 27 నుంచి అంటే రేపటి నుంచి సెప్టెంబర్ 6 వరకు ఈ ఆంక్షలు అమల్లో అయితే ఉంటాయి. ఖైరతాబాద్ నుంచి ఏదైతే మింట్ కాంపౌండ్ వైపు వెళ్లే వాహనాలు సంత్ నిరంకార్ జంక్షన్ వైపు అయితే మళ్లిస్తారు. పాత సైఫాబాద్ పిఎస్ నుంచి రాజ్దూత్ వైపు వెళ్లే వాహనాలు ఇక్బాల్ మినార్ మీదుగా అయితే వెళ్ళాలి. అలాగే ఇక్బాల్ మినార్ నుంచి ఐమాక్స్ వైపు వెళ్లే వాహనాలు సచివాలయం మీదుగా తెలుగుతల్లి జంక్షన్ వైపు అయితే మళ్లిస్తారు. అలాగే మరొక పక్క భక్తుల సౌకర్యార్థం 6 చోట్ల ప్రత్యేక పార్కింగ్ ప్రదేశాలు అయితే ఏర్పాటు చేశారు. అలాగే భక్తులు వీలైనంత వరకు ప్రజా రవాణాను ఉపయోగించుకోవాలని, ప్రత్యామ్నాయ మార్గాల్లో ప్రయాణించి సహకరించాలని పోలీసులు విజ్ఞప్తి అయితే చేస్తున్నారు. బందోబస్తు విధుల్లో నగర పోలీసులతో పాటు స్పెషల్ పోలీసులు, ఉత్సవ కమిటీ వాలంటీర్లు కూడా అయితే పాల్గొంటారు. ఖైరతాబాద్ గణేష్ కమిటీ ఏదైతే ఉత్సవ కమిటీ సభ్యులు అలాగే ఎమ్మెల్యే దాన నాగేంద్ర నేతృత్వంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి నవరాత్రి వేడుకలకు హాజరు కావాల్సిందిగా ఇప్పటికే ఆహ్వానం కూడా అయితే అందించారు. అదేవిధంగా బాలాపూర్ గణేష్ ఉత్సవ కమిటీ కూడా ముఖ్యమంత్రిని తమ వేడుకలు ఆహ్వానించింది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఇటు ఖైరతాబాద్ మహా గణేశుడిని అయితే దర్శించుకునేందుకు ప్రతి ఏటా కూడా కొన్ని లక్షల మంది అయితే వస్తూ ఉంటారు. అలాగే మరొక పక్క ఇటు ప్రతి ఏటా కూడా అంటే గతంలో చూసుకున్నట్టయితే ప్రతి ఏటా కూడా ఒక్కొక్క అడుగు ఎత్తుతోని ఈ మహాగణపతిని అయితే ఏదైతే ఇక్కడ రూపుదిద్దారు. అలాగే ముఖ్యంగా చూసుకున్నట్టయితే పోలీసులు కూడా అనేక ఏర్పాట్లు అయితే చేస్తారు. ముఖ్యంగా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందుగానే తగిన చర్యలు తీసుకుంటారు. ఇటు మహాగణేశునికి సంబంధించి ఏదైతే ఇటు వాళ్ళు ప్రజలు ఎవరైతే వస్తారో వాళ్ళకి ఇబ్బందికి కలగకుండా ముందుగానే ఇక్కడ ఫ్రీ వాటర్ సర్వీసెస్ కానీ అలాగే ఎమర్జెన్సీ సర్వీసెస్లు అన్నీ కూడా ఏర్పాటు చేస్తారు. వైద్య సర్వీసులు కూడా ఏర్పాటు చేస్తూ ఉంటారు. అలాగే మరొక పక్క ఇటు ఉత్సవ కమిటీ సభ్యులు కూడా ఏదైతే ఇక్కడ పూర్తిగా ఈ 11 రోజుల పాటు ఇక్కడ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలిగించకుండా కూడా ఇక్కడ పూర్తిగా ఏర్పాట్లు అయితే చేస్తారు. మరొక పక్క ఇటు వికలాంగులకి, గర్భిణీలకు ఏదైతే గణేష్ను దర్శించుకునేందుకు కూడా కొన్ని ప్రత్యేక క్యూ లైన్లు కూడా ఏర్పాటు చేస్తారు. ఈ 11 రోజుల పాటు ఇటు ఖైరతాబాద్ మహా గణేశుడిని దర్శించుకునేందుకు కూడా ఇటు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా చాలామంది జనాలు అయితే ఇక్కడికి చేరుకుంటారు. వాళ్ళందరికీ కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందుగానే పోలీసులు ఇక్కడ భద్రత ఏర్పాట్లు కూడా చేశారు. అలాగే వచ్చే నెల 6న ఏదైతే ఖైరతాబాద్ మహా గణేశుని నిమజ్జనం కూడా ప్రారంభమవుతుంది. ఇటు ట్యాంక్ బండ్లో నిమజ్జనం చేసేందుకు కూడా ఇటు రూట్స్ కూడా ఇప్పటికే ట్రాఫిక్ పోలీసులు అయితే ఏర్పాటు చేశారు. ముఖ్యంగా మహా గణేశుని దర్శించుకునేందుకు కూడా ప్రజలకి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఇటు ఏదైతే అంటే చూసుకున్నట్టయితే ఇటు బస్సులు కానీ ఇటు మెట్రో ట్రైన్లు కానీ అంటే ఇటు ఎక్కువ ట్రాఫిక్ జామ్ ఉంటుంది కాబట్టి వీటిని ఉపయోగించుకోవాలంటూ కూడా ఇప్పటికీ అధికారులు చెప్తున్న పరిస్థితి ఉంది. కెమెరామ్యాన్ వంశీతో కుమార్, ప్రైమ్9 న్యూస్, హైదరాబాద్.